ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చోమ్మా. నా మాటే నీ మాటగా వస్తుంది, నీ మాటే నా మాట అవుతుంది. పెద్దమ్మా, ఇది మనం అస్సలు ఊహించలేదు కదా. ఏం చేస్తుంది? బుజ్జమ్మ చెప్పలేక అక్షరం ఇరికించుండది, అడ్డంగా బుక్ అవుతుంది. ఏం చెయ్యాలో చెప్పలేదు చూడు. రాజ్యం గారు, మీ అబ్బాయికి గండం ఉందని మీకెవరు చెప్పారు? ఒక స్వామీజీ. నేను జ్యోతిష్యులకి స్వామీజీలకి వ్యతిరేకం కాదు, కానీ వారు చెప్పినవన్నీ అక్షర సత్యాలు అయిపోతాయంటారా? అయ్యి తీరుతాయని వాళ్ళు గ్యారెంటీ ఇవ్వగలరా? నిజంగా అన్ని వాళ్ళకి తెలిసిపోతే వరదలు, విపత్తులు, కరోనా వేవ్స్ వచ్చినప్పుడు అవి రాకముందే వస్తాయని జాగ్రత్త పడండి అని వారెందుకు చెప్పడం లేదు? నేను అడిగేదేంటంటే రాజ్యం గారు, తనకి పిల్లలు పుడితే మాత్రం అశ్విన్ గారికి ఏ కష్టం, ఏ ఆపద రాదని గ్యారంటీ వాళ్ళు ఇవ్వగలరా? పోనీ వాళ్ళ మాటలు నమ్ముతున్నా మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మీరు నాకు ఇదొక్కటి చెప్పండి, తీర్పు చెప్పేస్తాను. ఏవండి అక్షర గారు, మీరు ఏదేదో మాట్లాడి అసలు మ్యాటర్ ని డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేస్తున్నానా? మీరు పిల్లలు పుడితే మా అబ్బాయికి గండం పోతుందని మీరు చెప్పిందే కదండి. మీరు చెప్పిన దానికి మీరే గ్యారంటీ ఇవ్వలేరా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానండి, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. సున్నితంగానే పరిష్కరించాలి. కానీ మీరే గ్యారంటీ అని చెప్పడానికి ఆలోచిస్తున్నారు. నేను ఆలోచిస్తుంది అవన్నీ కాదు, ఇవన్నీ నాకు అవసరమే లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని నమ్ముతారు. నేను మా స్వామీజీ గారిని నమ్మాను. నా ఇంటికి వారసుడు కావాలి, అప్పుడే వాడి గండం పోయినట్టు. దానికి తీర్పు చెప్పండి, ఏదేదో మెలికలు వేయొద్దు. ఏ ఆ రోజు చిన్న తప్పు చేసిన దానికే క్షమాపణ చెప్పించి దగ్గరుండి ఆ కారు బాగు చేయించమని తీర్పిచ్చారు కదా. ఇప్పుడు నిక్కచ్చిగా అలానే చెప్పండి. మీరు న్యాయమైన తీర్పే ఇస్తారని అతను చెప్పిన దానికి న్యాయం చేయండి. చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. న్యాయం చేసి పంపిస్తాం. మాటలతో గారడీలు చేసి అపర్ణని నా ఇంటికి పంపించడం కాదు. తనకి పిల్లలు పుడతారా? మీ సమస్య తనకి పిల్లలు పుట్టాలి, అలాగే అశ్విన్ గారికి గండం పోవాలి, అంతే కదా? సరే, మాకొక వారం రోజులు గడువివ్వండి. మీ సమస్యని మేం పరిష్కరిస్తాం. ఏంటి పరిష్కరిస్తారా? అసలు పిల్లలు కనడానికే గర్భసంచి లేని తనకి వారం రోజుల్లో ఎలా అండి? మీరు మీ స్వామీజీ గారిని ఎలా నమ్ముతున్నారు, అలాగే తన వల్లే మీ ఇంటికి వారసుడు వస్తాడని నన్ను నేను బలంగా నమ్ముకొని చెప్తున్నాను. దేవుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు అంటారు కదండి. ఆ గట్టి నమ్మకంతోనే చెప్తున్నాను. అంటే మీలో ఉన్న దేవుడే చెప్పిస్తున్నాడా? అనుకోవచ్చు. ఏంటి అనుకోవచ్చు? తమాషాలు చేస్తున్నారా?
హాస్పిటల్ రిపోర్ట్ వచ్చింది. లేని గర్భసంచి ఎలా వస్తుంది? ఇలా కాలయాపన చేద్దామని చూస్తున్నారా? కాలయాపన చేయడానికి నేను అడిగింది మిమ్మల్ని 70 ఏళ్ళు కాదు రాజ్యం గారు, కేవలం 7 రోజులు. ఈ వారం రోజుల్లో గనక అపర్ణ ఎప్పటికీ బిడ్డని కనలేదు, ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాలేదు అని తెలిసిన మరుక్షణం మీరేమైనా చేసుకోవచ్చు. ఏంటండి, నేనింత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరేం మాట్లాడరు? ఒక వారం రోజులు కూడా మీరు నమ్మలేరా? చెప్తున్నారు కదమ్మా, నువ్వు నమ్మాలి కదా, ఒక అవకాశం ఇవ్వాలి కదా. సరే, వారం టైం ఇస్తున్నాను. తనకు పిల్లలు పుడతారని నా ఇంటికి తీసుకొస్తే సంతోషిస్తా. కాని పక్షంలో మీరేం చేస్తారో అది ఇప్పుడే ఇక్కడే చెప్పండి. చెప్పే కదండి, అలా కాని మరుక్షణం మీరేమైనా చేసుకోవచ్చు. మీకెలా న్యాయం కావాలో మీరే కోరుకోవచ్చు. మా అబ్బాయికి మరో పెళ్లి చేస్తా. ఏంటి, ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. మా చెల్లెలికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని తెలిస్తే నిజంగా నేనే దగ్గరుండి మీ అబ్బాయికి ఇంకో పెళ్లి చేపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.